ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని పన్ని చోట దేవుడు లేపుతాడు. విశ్వసించువాడు కలవరపడు, విశ్వసించువాడు సిగ్గుపడనియడు దేవుడు. హల్లెలూయా. కీప్ యువర్ ఫెయిత్. అందుకే పౌలు ఉంటాడు, విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. కాబట్టి విశ్వాసము, రెండోది నిరీక్షణ. నీకు టైం వస్తుంది ఒక రోజున. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పు తీసుకున్నావా, ఇచ్చే రోజు నీకు వస్తుంది. నిన్నెవడు అవమానపరిచాడో వాడికి నువ్వు అప్పిస్తావు ఒక రోజున. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యోసేపును చూసి అసూయ పడిన వారే యోసేపు ముందు వచ్చి సాగిలిపడేలాగా దేవుడు చేసినటువంటి చరిత్ర మన దేవుని ఘనమైన చరిత్ర. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకటి ఏం కాపాడుకోవాలి చెప్పండి? విశ్వాసము. రెండోది ఏం కాపాడుకోవాలి చెప్పండి? నిరీక్షణ. మూడోది ఏంటంటే కొందరు మానుకొని చూడగా సమాజముగా కూడుకోడా మనక. ఇప్పుడు చెప్పండి, ఏం కూడుకోవాలంట చెప్పండి? సమాజంగా కూడుకోవడం అంటే ఏంటి? అదే మందిరం, చర్చికి రావటం, సహవాసం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మీ విశ్వాసంలో మీ నిరీక్షలో కొనసాగాలంటే ఏముండాలి? మీకు సహవాసంగా కూడుకోవాలి. ఇప్పుడు చెప్పండి,